ఎస్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు 3 రాజధానులు అన్నారు. సరే, అప్పుడే ఒకవేళ ఈ ప్రతిపాదన తీసుకొస్తే ఇక్కడి నుంచి రాజధాని మార్చం కానీ ఈ ప్రాంతాలను కలుపుతాను, అప్పుడే ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడే ఎందుకు అంటున్నారు? అంటే మళ్ళీ ఇక్కడ ఉమ్మడి కృష్ణా కానీ గుంటూరు జిల్లాల ఓటు బ్యాంకుని ఏమన్నా మీ వైపుకు మలుచుకునే ప్రయత్నమా? అసలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు మేము ఓటు బ్యాంక్ కోసమో ఓట్ల కోసమో చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. విశాఖపట్నంలో మాకు సీట్లు రాలేదని అప్పుడు రాలేదు. 19లో కూడా విశాఖపట్నం మాకు పెద్దగా రాలేదు. ఈ రోజు ఏదో విశాఖపట్నంలో ఒక సీటు రాలేదు, ఒక ఓటు రాలేదు కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసింది అందరికీ రాష్ట్రం కాదు, దేశం అందరికీ తెలుసు. మీరు ఏం చేసింటే మీకు ఏ ఓట్లు వచ్చినా, మీరు ఏ పాటు పట్టింటే మీకు ఓట్లు వచ్చినాయి, మీరు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పింటే మీకు ఓట్లు వచ్చినాయి, వచ్చిన ఓట్లు ఎట్లా వచ్చినాయి అనేది దేశం అంతా చర్చించుకుంటున్నారు. మీకు అదేదో వచ్చినాయని సంకల్పం గుద్దుకోవడం కాదు. ముందు టైం ముందు ముసళ్ళ పండుగ. ఈ చెమ్ము నీళ్ళకే సంతోషపడితే బాణనీళ్ళు ఉండే ఆ బాణనీళ్ళు పోసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇంకా రాబోయే ఎన్నికలు ఉంటాయి చూడు, ఆ ఎన్నికల్లో మీరేందో మేమేందో అప్పుడు కూడా తెలుస్తుంది. కానీ దాని గురించి ఇప్పుడు తెలుసుకోలే. మీరు ఎక్కడ నుండి ఇప్పుడు శేఖర్ రెడ్డి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 1400 కోట్లు ఎందుకైతే ఎస్టిమేషన్ తెప్పించుకొని చూడమండి. మన గాలికి మాట్లాడలేడు, కూర్చొని గాలి మాటలు మాట్లాడలే. 170 కోట్ల రూపాయలు ఒక్క కిలోమీటర్ ఏది ఫ్లైఓవర్ కు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 30 కోట్లతోనే చేసినారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు కేవలం నీళ్లు తోడడానికి, చెట్లు కొట్టడానికి, లైట్లు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినారు. అది సంవత్సరం రొటీన్ గా జరిగే పని. దాన్ని 100 కోట్లు పెట్టి నీళ్లు తోడే కార్యక్రమం సంవత్సరం జరుగుతుంటే, వర్షం పడుతుంది, నీళ్ళు వస్తే దాన్ని తోడేదానికి దానికి ఒకటేసారి మీరు ట్యాంకర్లు కట్టించినారు, పంపులు కట్టించినారు, దాన్ని పర్మనెంట్ పెట్టుకుని చేసుకుంటున్నారు. అంత అవసరం ఏముంది? అక్కడే పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. 114 కిలోమీటర్ 110 కిలోమీటర్లు రోడ్డు ఉంది, రోడ్డు పట్టుకుని బిల్డింగ్లు కడితే కాదు, 110 కిలోమీటర్లకు గాను దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. 40 లక్షల జనాభా ఉన్నప్పుడు ఆ సిటీ పెద్దదిగా కనపడడానికి అవకాశం ఉంటుంది. కేవలం మీరు అనుకుంటున్నటువంటి అమరావతి ఆ చుట్టుపక్కల 29 గ్రామాలు కలిపినా కూడా 2 లక్షల మంది జనాభా ఉన్నారు. 2 లక్షల మంది జనాభాను కట్టుకొని ఇదే రాజధాని అని చెప్పుకుంటే ఎప్పుడు డెవలప్ అవుతుంది? మీరు చెప్పినట్టు 30,000 ఎకరాలు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి 25,000 ఎకరాలు 50,000 ఎకరాలు కలిసినా కూడా మీరేమన్నారు, ఇది మున్సిపాలిటీ లాగా ఉంటుంది, మున్సిపాలిటీ లాగా కాకుండా నగరం లాగా ఉండాలంటే ఇంకొక 50,000 ఎకరాలు అన్నారు. ఇంకొక 50 ఎకరాలు 50,000 ఎకరాలు రెండు కలిపితే 1,00,000 ఎకరాలు అవుతుంది. 1,00,000 ఎకరాలు అయితే దాంట్లో లైట్లకు, రోడ్లకు, దీంట్లకు మీరు వేసినటువంటి ఎస్టిమేషన్ ఉండే 2 లక్షల కోట్లు ఉంది. మేమే జోక్ చెప్పడంలే, కామెడీ చెప్పడంలే. మేము దానికోసమే మీరు అంటే దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు, అది భారంగా మారదని చెప్తున్నారు కదా. వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. అదంటే నమ్మశక్యంగా లేదా? కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చినా కూడా కుదరదు సార్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. అక్కడ ఖచ్చితంగా అన్ని నీళ్లు తోడుకుండే కార్యక్రమంతో పాటు అక్కడ ఎంత క్యూబిక్ మీటర్ కు బయట 5 స్టార్ హోటల్ కట్టినా కూడా 5,000 నుండి 8,000 లోపల కట్టిస్తారు. వీళ్ళు వచ్చేసి 14,000 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇంత పెట్టి మనం ఆడ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు రోడ్డు పరిసర ప్రాంతాల్లో కట్టిస్తే మొత్తం ఆడొకటి ఏడొకటి బిల్డింగ్ కనిపిస్తే ఇదంతా మన రాజధాని, మన సిటీ అని అనుకుంటాం కదా. ఇప్పుడే అన్ని ఒకే చోట హైదరాబాద్ లో లేవు, ఇతర ప్రాంతాల్లో లేవు కదా. దాన్ని ఎందుకు మనం ఆ విధంగా తీసుకోవాలి? కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే మోహన్ రెడ్డి గారు సరే కాదు, మీ పాయింట్స్ మీకు ఉంటాయి, పార్టీ పరంగా ఉండొచ్చు, పర్సనల్ గా ఉండొచ్చు, మీ పాయింట్స్ మీకు ఉంటాయి. కానీ మళ్ళీ ప్రజలంతా కూడా మళ్ళీ అయోమయంలో పడిపోయే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలనేదే వస్తారు. మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడాలి కదా. నేను చెప్పేది ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఆయన సంబంధించినటువంటి ప్రాంతము, ఆయన సంబంధించి ఎంచుకున్నటువంటి ఏరియా కాదు కదా. 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులు డ్రాప్ చేసుకొని మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతంలో మీరు కూడా ముందు చెప్పినారు, మచిలీపట్నం ఏరియాలో రాజధాని అన్నారు, అక్కడ ఇది ఏది మన గన్నవరం కాదు, ఇక్కడ ఈ పక్కన కూడా మన రాజధాని అని చెప్పినారు. ఇవన్నీ తప్పించేసి వచ్చి మళ్ళీ అమరావతికి వచ్చిన రాజధాని అని. అంటే మీరు 3 ప్రాంతాల్లో 3 సార్లు చెప్పినారు. ఆ చెప్పినప్పుడు అక్కడ ఎవరు పట్టించుకోనప్పుడు ఇక్కడ మీ వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొన్న తర్వాత 20,000 ఒక్కటైతే వాస్తవాలండి. మనకి చెప్పుకోవడం రాజధాని ఉండాలి కానీ